Hi viewers, welcome to my channel. Today topic is control statements in Java. Control statements in Java. First of all, what is the control statement? So control statements అనే కాన్సెప్ట్ మనకి C లాంగ్వేజ్లో ఉంది, జావాలో ఉంది. The control statements is used all programming languages. Control statement ఎందుకు ఇచ్చేస్తున్నారంటే Java compiler execute the code from top to bottom. Top to bottom అంటే యాక్చువల్గా C ప్రోగ్రామింగ్ or Java ప్రోగ్రామింగ్ the control will be to start the main function. అంటే for example, this is the main function and open bracket, it will be continuous statements and closing bracket. The control start the main function and will be to read the every statement, after that to closing brackets to stop the control. అంటే టాప్ టు బాటమ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఈ 10 స్టేట్మెంట్స్ కూడా టాప్ టు బాటమ్ మన కంట్రోల్ మూవ్ అవుతుంది. ఎవ్రీ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ప్రతి స్టేట్మెంట్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇప్పుడు నాకు ఏంటంటే ఇందులో ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే కావాలి నాకు. అది థర్డ్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ఫోర్త్ స్టేట్మెంట్ అవ్వచ్చు, ఆ 10 స్టేట్మెంట్స్లో ఓన్లీ ఒక్క స్టేట్మెంట్ మాత్రమే కావాలి. సో మనకి ఆ ఒక స్టేట్మెంట్ కాకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. దానివల్ల స్పేస్ వేస్ట్ అయిపోతుంది, మెమరీ స్పేస్ వేస్ట్ మనకి, అట్ ది సేమ్ టైం ప్రాసెసింగ్ టైం కూడా పెరుగుతుంది. సో అలా కాకుండా ఒకే స్టేట్మెంట్ నాకు ఎగ్జిక్యూట్ చేయాలంట. సో దానికి నేను ఏం చేస్తుందంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది తీసుకొస్తున్నాను. ఈ కంట్రోల్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే the control, the flow of control, and ఈ control flow of control to stop and to jump to certain statement. అంటే మనకు కావాల్సిన ఏ స్టేట్మెంట్ ఏదో ఆ స్టేట్మెంట్ దీన్ని జంప్ చేయించి ఆ స్టేట్మెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేసి ఆ ఒక్క స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసి స్టాప్ చేసి బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏవి కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరగదు. ఈ కంట్రోల్ స్టేట్మెంట్ దానికి యూజ్ చేస్తాం. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్నిటిని క్విట్ చేస్తుంది. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం ఆల్రెడీ డెఫినేషన్ చదువుతున్నాం. జావా కంపైలర్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచమ్మా టాప్ టు బాటమ్. అంటే జావాలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ కోడింగ్ అనేది టాప్ నుంచి బాటమ్కి మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ద స్టేట్మెంట్ ఇన్ ది కోడ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఇన్ విచ్ దే అపియర్. అంటే ఆ ఆర్డర్ అనేది చేంజ్ అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో 10 స్టేట్మెంట్స్ ఉంటే అందులో ఒక స్టేట్మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ చేయాలని, అంటే ఆ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ 5th స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో యాక్చువల్గా మనకి ఆ కోడింగ్ అనేది టాప్ టు బాటమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, ఎగ్జిక్యూట్ అనేది జరుగుతూ ఉంటుంది. అందులో 5th స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో యాక్చువల్గా ఆర్డర్ రేట్ మనకి 1 2 3 4 5. సో ఇప్పుడు నాకు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 5th స్టేట్మెంట్. అంటే దాని ఆర్డర్ మనం ఏం చేస్తాం? చేంజ్ చేస్తాం. సో దేని ద్వారా చేంజ్ చేస్తాం? ఈ కంట్రోల్ స్టేట్మెంట్ ద్వారా చేంజ్ చేస్తాం. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 టైప్స్. ద ఫస్ట్ వన్ ఈస్ ద decision making statements. Second one is looping statements, and third one is jumping statements. Three types. So the control statements can be divided into 3 types. The first one is the decision making statement, and looping statement, and jumping statements. So what is the decision making statement? So decision making statements అనేది మనకి ఏంటంటే it is execute a single statement. ఈ డిసిజన్ మేకింగ్లో మనకి ఒక సింగిల్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మెనీ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ జావా ప్రోగ్రామ్. Only for a single statement will be executed. The decision making statement is also called branching statements. So branching statements ante for example, this is the one branch, this is the another branch, this is also another branch. So a number of branches are there. To execute any one of them, ఏదో ఒక బ్రాంచ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏదో ఒక బ్రాంచ్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ది కండిషన్. అంటే ఏ బ్రాంచ్ ఎగ్జిక్యూట్ చేయాలనో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ కంట్రోల్ స్టేట్మెంట్లో మనం ఇచ్చిన కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిసిజన్ మేకింగ్ statements can be divided into 2 types. The first one is the if statement
and second one is the switch statement. So first of all, the if again divided into four types. The first one is the simple if, and second one is the if else, and third one is the nested if else, and fourth one is the if else if ladder. The first one is the simple if. So first of all, what is the simple if? అంటే ఈ డెఫినేషన్ అనేది చాలా ఈజీగా మనం రాయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ని పెట్టి మనం డెఫినేషన్ చెప్పేసుకోవచ్చు. సో సింటాక్స్ అనేది సింటాక్స్ ఇఫ్ కండిషన్ open bracket and statement 1 and statement 2, so this is the closing bracket. సో దీనికి మనం సింపుల్ ఇఫ్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా చెప్తామంటే టు చెక్ ఇఫ్ కండిషన్, ఇట్ విల్ బి ట్రూ టు ఎగ్జిక్యూట్ ద ఇన్నర్ బ్లాక్ స్టేట్మెంట్స్, అదర్వైజ్ గో టు స్టాప్. అదర్వైజ్ అంటే మనకి ఏంటంటే ట్రూ అయినప్పుడు లోపల స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయినప్పుడు కంట్రోల్ అనేది స్టాప్ అయిపోతుంది, అంటే ఎటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయదు. సో దిస్ ఈస్ కాల్డ్ మనం ఏమంటామా సింపుల్ ఇఫ్. సో సింపుల్ డెఫినేషన్ టు చెక్ ద ఇఫ్ కండిషన్, ఇట్ విల్ బి ట్రూ ఎగ్జిక్యూట్ ద ఇన్నర్ బ్లాక్ స్టేట్మెంట్స్, అదర్వైజ్ గో టు స్టాప్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ సింపుల్ ఇఫ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫ్లో చార్ట్ మనం డ్రా చేస్తే ఫ్లో చార్ట్. సో కండిషన్ ఆల్వేస్ టు రైట్ ద డైమండ్ బాక్స్. సో దిస్ ఇస్ ద డైమండ్ బాక్స్. సో కండిషన్ if condition, the condition true అయితే statement 1 true అయితే, సో false అయితే stop. సో ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి అగైన్ గో టు స్టాప్. దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఫర్ సింపుల్ ఇఫ్. చూడండి, టు చెక్ ద కండిషన్ చెక్ చేసింది, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి వెళ్తుందమ్మా స్టాప్. అదే కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఏమైపోతుందమ్మా స్టాప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సింటాక్స్ అండ్ డెఫినేషన్ ఇస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్లో చార్ట్. సో కండిషన్ కంపల్సరీ మనం ఉపయోగించే బాక్స్ ఏంటంటే రాంబాస్. సో ఇఫ్ కండిషన్, ద కండిషన్ విల్ బి ట్రూ టు ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, go to stop. The condition is false, go to directly stop. This is the simple if. For example, దీనికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం రాస్తే, సింపుల్ ప్రాబ్లం ఏంటంటే if a greater than b, open bracket, system dot out dot println a is big. This is to check the if condition, it will be true to execute the a is big. ఎప్పుడు ట్రూ అవుతుంది మీ కండిషన్? ఏ వాల్యూ 10 బి వాల్యూ 5 ఇచ్చాను, కండిషన్ ట్రూ అయింది. మన అవుట్పుట్ ఏమొస్తుందండి? ఏ ఈజ్ బిగ్. సో అంటే ఇప్పుడు ఏ పెద్దదా కాదా? సరిపోయింది కదండి. ఒక వాల్యూ ఇక్కడ 15 ఇచ్చాను, కండిషన్ ఫాల్స్ అయింది. సో ఎటువంటి అవుట్పుట్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ద కంట్రోల్ విల్ బి స్టాప్. దిస్ ఈస్ ద simple example for the if statement. The second one is if else. సో దీని డెఫినేషన్ కూడా సింటాక్స్ మనం ఒకసారి రాసుకొని దాన్ని బట్టి మనం ఈజీగా డెఫినేషన్ అనేది చెప్పుకోవచ్చు. సో సింటాక్స్ వచ్చి ఫస్ట్ ఇఫ్ కండిషన్ అండ్ ఇన్నర్ బ్లాక్ స్టేట్మెంట్స్, statement 1 and else statement 2. This is the syntax for if else. So definition వచ్చి first of all to check the if condition, it will be true, execute the inner block statements, otherwise execute the else block statements. చూడండి, otherwise అంటే ఏమైనట్టు false, అంటే ట్రూ అయితే if బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మనం ఒకలా చెప్పుకొచ్చింది దీని ట్రూ బ్లాక్ అని
దీన్ని ఫాల్స్ బ్లాక్ అని అనొచ్చా? అంటే డెఫినేషన్ ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఏ విధంగా? టు చెక్ ద ఇఫ్ కండిషన్ ఇట్ విల్ బి ట్రూ ఎగ్జిక్యూట్, ఇట్ విల్ బి ట్రూ ఎగ్జిక్యూట్ ట్రూ బ్లాక్, అదర్వైజ్ ఎగ్జిక్యూట్ ఫాల్స్ బ్లాక్. సో డెఫినేషన్ ఈ రెండు విధాలు కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే టు చెక్ ఇఫ్ కండిషన్ ఇట్ విల్ బి ట్రూ ఎగ్జిక్యూట్ ద ఇన్నర్ బ్లాక్ స్టేట్మెంట్స్, అదర్వైజ్ గో టు ఎగ్జిక్యూట్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్. సో ఈ బ్లాక్స్ ని మనం ఏమంటామండి? ట్రూ బ్లాక్, ఫాల్స్ బ్లాక్. సో ఫర్ ద ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ డెఫినేషన్ చెప్పాం, సింటాక్స్ రాసాం. సో ఇప్పుడు వచ్చి మనకి ఫ్లో చార్ట్ ఏంటంటే మనకి కండిషన్ ఉంటే కంపల్సరీ మనం డైమండ్ సింబల్ రాంబస్ సింబల్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్, కండిషన్ ఫాల్స్ అయితే another statement. So both are to connecting to the stop. So finally, so to check the if condition it will be true execute the true block statements, otherwise go to after to go to stop statement. To check the if condition it will be false to execute the statement the false block statements, after to go to stop. ఇక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పాను నేను డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లో ఏ సింగిల్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ద మెనీ స్టేట్మెంట్స్ ఆర్ టు రైట్ ఇన్ ఏ జావా ప్రోగ్రామ్, ఎనీ ఆఫ్ దెమ్ అంటే ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇక్కడ. సో దట్ స్టేట్మెంట్ విల్ బి టు ఎగ్జిక్యూట్ బేస్డ్ ఆన్ ది కండిషన్. అంటే ఆ స్టేట్మెంట్ దేని మీద మనకి ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? కండిషన్ బేస్ చేసుకొని మనకి ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ లో స్టేట్మెంట్స్, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ లో స్టేట్మెంట్స్, అలా మనకి ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. అలా అవుట్పుట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది ఈ డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ లో ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో వాట్ ఈస్ డెఫినేషన్ ఫర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్? సో నెస్ట్ అంటే మనకి గూడి, ఆ గూడులో పక్షులు మనకి గూడు పెట్టుకుంటే అందులో పొలాలు అనేవి ఎలా ఉంటాయి? ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి, ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మన దీని డెఫినేషన్ ఏంటంటే ఒక ఇఫ్ లో ఇంకో ఇఫ్, ఆ ఇఫ్ లో ఇంకో ఇఫ్ అలా రాస్తే దాన్ని మనం ఏమంటాం అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. సో అంటే to define the if statement within define another if statement is known as the nested if else. And the syntax which for example this is the if condition and another if condition statement 1. So condition true అయితే లోపలికి వెళ్తుంది. టు చెక్ అనదర్ కండిషన్ అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ మనం ఆల్రెడీ నేను డెఫినేషన్ చెప్పాను. సో ఒక ఇఫ్ లో ఇంకో ఇఫ్ రాసిన దాన్ని మనం ఏమంటామా? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ద కండిషన్ విల్ బి ట్రూ టు గో టు ఇన్నర్ బ్లాక్. సో అగైన్ టు చెక్ అనదర్ ఇఫ్ కండిషన్ ఇట్ విల్ బి ట్రూ టు ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. ఒకవేళ ఈ ఇన్నర్ బ్లాక్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఇఫ్ కి కంపల్సరీగా ఎల్స్ అనే ఒక బ్లాక్ రాయాలి. అంటే ఈచ్ ఇఫ్ హ్యావ్ వన్ ఎల్స్ బ్లాక్. సో కంపల్సరీగా ఒక ఈ కండిషన్ అనేది ఒకసారి ట్రూ అవుతుంది, ఒకసారి ఫాల్స్ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఇన్నర్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ ఇఫ్ యొక్క ఇన్నర్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కంపల్సరీగా ఏ కండిషన్ సరే ఈ రెండు సిచ్యువేషన్ కంపల్సరీ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ ఫాల్స్ ఉన్న కంపల్సరీగా ఏముండాలి? ఎల్స్. ఎల్స్ లో స్టేట్మెంట్ ట్రూ, స్టేట్మెంట్ ట్రూ. ఒకవేళ ఈ స్టార్టింగ్ కండిషన్ ఫాల్స్ అయితే, ఈ స్టార్టింగ్ కండిషన్ ఫాల్స్ అయితే కంపల్సరీగా ఈ ఇఫ్ కి ఏముండాలి? మనకి ఎల్స్ ఉండాలి. ఈ ఎల్స్ లో కంపల్సరీ మళ్ళీ ఏంటమ్మా? ఒక స్టేట్మెంట్, స్టేట్మెంట్ 3. దిస్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఇది. సో అసలు మన డెఫినేషన్ ఏంటండి? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏం చెప్పాను డెఫినేషన్? టు డిఫైన్ ద ఇఫ్ కండిషన్ విత్ ఇన్ డిఫైన్ అనదర్ ఇఫ్ కండిషన్. ఒక ఇఫ్ కండిషన్ డిఫైన్ చేసుకున్నాను, విత్ ఇన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్ డిఫైన్ చేసుకున్నాను, ఈజ్ నోన్ యాజ్ మనం ఏమన్నామా? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో సింటాక్స్ దాకా వస్తే ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో స్టేట్మెంట్స్. స్టార్టింగ్ ట్రూ అయితే లోపలికి వస్తున్నాం, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో స్టేట్మెంట్స్. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో దీనికి వచ్చి ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. బిగ్గెస్ట్ ఆఫ్ ఎనీ 3 నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 వేరియబుల్స్ అనుకున్నాను, ఏ అండ్ బి అండ్ సి. ఈ 3 వేరియబుల్స్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. మా ఫ్రెండ్ కానీ ఎవరైనా ఒక స్టూడెంట్స్ కానీ వచ్చి ఆ 3కి ఏబిసికి వాల్యూ ప్రొవైడ్ చేసినప్పుడు
ఆ మూడు వాల్యూస్లో మూడు వేరియబుల్ యొక్క వాల్యూస్లో ఏ వాల్యూ పెద్దదో మనకి అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేయాలి. దానికి మనం ప్రాబ్లం రాస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటున్నాను. ఇఫ్ కండిషన్. సో ఈ ఇఫ్ కండిషన్లో నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఏ గ్రేటర్ దెన్ బి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి. వీళ్ళు ముగ్గురులో ఎవరు పొడవు అని నేను చూసుకోవాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరు ఏం చేస్తాం, ఇద్దరిని కంపేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇద్దరిని కంపేర్ చేస్తాను. అంటే ఈ ఇద్దరిని కంపేర్ చేశాను, ఏని బిని కంపేర్ చేశాను. ఏ సింబల్ ద్వారా మా గ్రేటర్ దెన్ ద్వారా కంపేర్ చేశాను. సో ఇట్ విల్ బి ట్రూ. అంటే ఇది ట్రూ అనుకున్నాను నేను, అంతే. అది ట్రూ ఆ ఫాల్స్ అనేది ఆ రెండింటికి ఏదో జరుగుతుంది. నేను ట్రూ అనుకున్నాను ఫస్ట్. ట్రూ అనుకుంటే మీనింగ్ ఏంటండి, ఈ ఇద్దరిలో ఏ ఈజ్ బిగ్. ఏ పెద్దదైనప్పుడే కదా మనకి ట్రూ అవుతుంది కండిషన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇక్కడ లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ చూడండి. మనం ఏదైనా సరే ఓపెన్ అండ్ క్లోజ్, ఈ ఓపెన్ సైడ్ అది లెస్ దెన్ గ్రేటర్ దెన్, ఓపెన్ సైడ్ పెద్ద నెంబర్ ఉండాలి, క్లోజింగ్ సైడ్ చిన్న నెంబర్ ఉండాలి. అప్పుడే ఆ కండిషన్ ట్రూ అయినట్టు. ఇప్పుడు ఇది ట్రూ అయిందంటే ఎవరు పెద్ద, ఓపెన్ సైడ్ ఏముంది, ఏ ఉంది, క్లోజింగ్ సైడ్ బి ఉంది. సో ఏ ఎక్కువ ఉండి బి తక్కువ ఉంటేనే ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అనుకున్నాను. అంటే ఈ ఇద్దరిని కంపేర్ చేస్తే పెద్ద ఎవరు వచ్చారండి, ఏ వచ్చింది. ఇప్పుడు ఈ ఏ నేను సితో కంపేర్ చేస్తున్నాను. మరి ఎందుకని, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను కంపేర్ చేసిన అందులో పెద్ద అయిన వచ్చాడు, ఇంకో మూడో వ్యక్తితో కంపేర్ చేయాలి కదా. సో అందుకే సి అనే వ్యక్తితో కంపేర్ చేస్తాను. ఎలాగమ్మా, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి అన్నాం. ఏ గ్రేటర్ దెన్ సి అంటే ఇప్పుడు ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. అంటే ట్రూ అంటే మీనింగ్ బి కంటే ఏ పెద్దది అండ్ సి కంటే ఏ పెద్దది. అంటే బి కన్నా సి కన్నా ఏ పెద్దంట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ ఈజ్ బిగ్. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చి ఒకవేళ ఇక్కడ కండిషన్ ట్రూ అయిందనుక ఏ ఇస్ బిగ్. మరి ఫాల్స్ అయితే కంపల్సరీ ఇఫ్ కి ఉండాలి, ఎల్స్. ఫాల్స్ అయితే కంపల్సరీ ఇఫ్ కి ఉండాలమ్మా, ఎల్స్. సో ఎప్పుడు ఫాల్స్ అయింది, సి బిగ్ ఏ స్మాల్, అప్పుడే కదా ఫాల్స్ అవుతుంది. సో ఏ పెద్దది ఉంటే ట్రూ అయిపోతుంది. మరి ఇక్కడ ఫాల్స్ ఎప్పుడు, సి పెద్దది ఉంటే. అంటే ఇప్పుడు మీనింగ్ ఏని సిని మనం ఏని సిని కంపేర్ చేస్తే ఎవరు పెద్ద వచ్చారు, ఇక్కడ సి బిగ్ అయింది. అంటే ఏని సిని కంపేర్ చేస్తే సి ఇస్ బిగ్. మరి ఈ సిని బితో కంపేర్ చేయాలా, అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఏ అనేది బి కంటే పెద్దదే ఇక్కడికి వచ్చింది. బి కంటే పెద్ద అయిన ఏ తోటి మరి సి కూడా పెద్ద అయింది, ఇంకా బితో మనం కంపేర్ చేయాల్సిన లేదు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎల్స్ ఏం రాస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సి ఇస్ బిగ్. ఓకే, బాగుంది. ఇక్కడ మరి స్టార్టింగ్ ట్రూ అయిందనుక లోపలికి వెళ్ళాను. ఇక్కడ ఫాల్స్ అయితే, స్టార్టింగ్ కండిషన్ ఫాల్స్ అయితే, సో ఫాల్స్ అనేది ఎట్లా అవుతుంది, ఏబిని కంపేర్ చేసినప్పుడు బి పెద్దదైతే, ఇందాక ఏ పెద్ద అనుకో లోపలికి వెళ్ళాను. ఇప్పుడు బి పెద్ద అయితే కంపల్సరీ ఇఫ్కే ఉండదు, ఎల్స్. సో అంటే ఇక్కడ ఏని బిని కంపేర్ చేసి ఎవరు పెద్ద వచ్చినట్టు, ఇక్కడ బి పెద్ద వచ్చింది. ఈ బి దేంతో కంపేర్ చేయాలి, సితో. సో ఇక్కడ ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి, ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి. అగైన్ టు చెక్ ద కండిషన్ ఇట్ విల్ బి ట్రూ. ట్రూ అంటే ఇక్కడ బి పెద్దది, సి చిన్నది. బి పెద్దది, సి అనేది చిన్నది. అంటే ఇప్పుడు మనకి కండిషన్ ట్రూ అయిందంటే కండిషన్ ఏమైంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇక్కడ ఎవరు వస్తున్నామో పెద్ద, బి ఈజ్ బిగ్. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్. ఫాల్స్ ఎప్పుడు అవుతుంది, సి పెద్దది, బి చిన్నదైనప్పుడు. అప్పుడు మనకి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సి ఈజ్ బిగ్. ఇది బిగ్గెస్ట్ ఆఫ్ ఎనీ త్రీ నెంబర్స్. ఒకవేళ నేను ఏ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ 50 ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ టు 70 ఇచ్చాను, సి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను. జస్ట్ అనుకో మీ ఇష్టం ఏ నెంబర్స్ అని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇవి కంపేర్ చేస్తున్నాను నేను. ఏ వాల్యూ 50, బి వాల్యూ 70. కండిషన్ ఏమైందండి, ఫాల్స్. ఫాల్స్ అంటే ఎక్కడికి వచ్చేది, ఎల్స్ బ్లాక్లో, ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. బి వాల్యూ ఎంత అమ్మా, 70, సి వాల్యూ ఎంత 20. కండిషన్ ఏమైందండి, ట్రూ అయింది. ట్రూ అంటే ఎవరు పెద్ద, బి ఈజ్ బిగ్. ఈ మూడు వాల్యూలో ఎవరు పెద్ద, బి ఈజ్ బిగ్. సరిపోయిందండి. ఒకవేళ నేను ఏ వాల్యూ 150 ఇచ్చాను, అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 150. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది, లోపలికి వచ్చింది. ఏ వాల్యూ ఎంత 150, సి వాల్యూ 20. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఎవరు పెద్ద, ఏ ఈజ్ బిగ్. సో ఏ కదా పెద్దది. సో ఈ విధంగా మనకి ఏ వాల్యూస్ ప్రొవైడ్ చేసినా ఆ మూడు వాల్యూస్ లో ఏదైతే పెద్దదైందో ఆ వాల్యూ మనకు అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఫ్లో చార్ట్ ఫర్ ద నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో దిస్ ఇస్ ద సింటాక్స్. సో కంపల్సరీగా కండిషన్ కంటే మనం రాంబస్ ఆర్ డైమండ్ సింబల్, ఇఫ్ కండిషన్, ఇఫ్ కండిషన్. సో కండిషన్ ట్రూ అయితే టు చెక్ అనదర్ కండిషన్, అంటే అనదర్ డైమండ్ సింబల్, కండిషన్.
సో ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఈ కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2. సో స్టార్టింగ్ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ కనుక స్టేట్మెంట్ 3. సో ఇవన్నీ కనెక్టర్ ద్వారా కనెక్ట్ చేసి స్టాప్కి ఫార్వర్డ్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చెక్ చేయండి. ఇఫ్ కండిషన్, దిస్ ఇస్ ద రాంబస్ బాక్స్, ఇట్ విల్ బి ట్రూ. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే టు చెక్ అనదర్ కండిషన్, ఇదిగో చెక్ చేస్తుంది ఇంకో కండిషన్. ఈ కండిషన్ కూడా ట్రూ అయితే టు ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, ఎగ్జిక్యూట్ చేసే స్టేట్మెంట్ అలా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే స్టాప్ అయిపోయింది. సో ఎందుకని ఈ 4 స్టేట్మెంట్స్ కూడా మనకి ఒకే ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఈ 4 టైప్స్ కూడా మనకి ఒకే ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాయి. సింగిల్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇట్ బేస్డ్ ఆన్ ది కండిషన్. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే, అంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్, అంటే ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. స్టార్టింగ్ మనకి ఫాల్స్ అయితే ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఈ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ గేమ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఫర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్. ఇక్కడ ల్యాడర్ అంటే మనకు నిచ్చింది కదా, నిచ్చింది స్టెప్స్ ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఎల్స్ ఇఫ్ అంటే దీన్ని మనం ఏమంటాం అంటే మల్టీవే డిసిజన్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే ఎక్కువ కండిషన్స్ ఇందులో మనం అప్లై చేసుకోవచ్చు. మల్టీవే డిసిజన్ స్టేట్మెంట్స్ అంటే దీని సింటాక్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ అండ్ స్టేట్మెంట్ 1 ఎల్స్ ఇఫ్ కండిషన్. ఇఫ్ ఉంటే కంపల్సరీ కండిషన్ వస్తుంది కనుక కండిషన్, స్టేట్మెంట్ 2 అండ్ అంటే కండిషన్ ట్రూ అయినప్పుడల్లా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అప్పుడు కంపల్సరీ ఇఫ్ కే ఉండాలి ఎల్స్. ఎల్స్ ఇఫ్ కదా, కంపల్సరీ ఎల్స్ తర్వాత మనకి ఏమున్నది ఇఫ్. ఓకే, కండిషన్ మళ్ళీ కండిషన్ 2 అయితే స్టేట్మెంట్ 3 ఫైనల్ గా ఎల్స్ స్టేట్మెంట్ 4. దిస్ it will be to check the if condition, it will be true, execute the inner block statements. Otherwise go to check another condition. It will be true to execute the statement, otherwise go to check another condition. అందుకే దీన్ని మనం ఏమంటామని చెప్పాం, మల్టీవే డిసిజన్ స్టేట్మెంట్స్. సో దీనికి ఫ్లో చార్ట్ వచ్చి మనకి కండిషన్ కంపల్సరీగా రాంబస్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1, కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2, కండిషన్ ఫాల్స్ అయితే టు చెక్ అనదర్ కండిషన్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే, కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 4. సో ట్రూ, false, connecting to the connectors and finally to connecting to the stop. This is the flow chart for else if ladder. So ladder like మనం ఇచ్చిన చూడండి steps 1, step 2, step 3 అలా so on number of steps will be to write. అంటే దీని ఏమంటారు else if ladder అంటాం. సో ఇక్కడ వచ్చి మనకి ఫ్లో చార్ట్ వచ్చి ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కి else if ladder కి చిన్న డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ కండిషన్ ట్రూ అయితే టు చెక్ అనదర్ కండిషన్, ఫాల్స్ అయితే స్టేట్మెంట్. ఇక్కడ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్, ఫాల్స్ అయితే టు చెక్ అనదర్. క్వైట్ ఆపోజిట్ ఇక్కడ. అక్కడికి ఎల్స్ ఇఫ్ ల్యాడర్ ని మనం అంటే సిమిలర్ టు ద స్విచ్ స్టేట్మెంట్ అని చెప్తాం. సిమిలర్ టు ద స్విచ్ స్టేట్మెంట్. ఓకే, ఎగ్జాంపుల్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ సమ్ 80, మార్క్స్ గ్రేటర్ 80, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println డబుల్ కొటేషన్ లో యు పాస్ ఫస్ట్ క్లాస్. సో కండిషన్ ఫాల్స్ అయింది. ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 60 అనుకుందాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println యు పాస్ ఇన్ సెకండ్ క్లాస్. Again to check the condition will be false. If marks greater than 40, system dot out dot println you pass third class. Else
system dot out dot println sorry you fail. That's all. First of all, to provide the marks, for example 45, the marks is equal to 45. So marks value 45, the condition will be false. False ante malli eganta else block. So malli again to check the condition 45, condition will be false. False ante malli eganta else block. Again 45, condition will be true. So the statement will you pass in third class ante 45 marks vaste third class. ఒకవేళ మనం marks is equal to 20 ఇచ్చాను, మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇక్కడ నేను మార్క్స్ వాల్యూ 20, కండిషన్ ఏమైందండి ఫాల్స్. అగైన్ టు చెక్ అనదర్ కండిషన్ ఫాల్స్, ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. అగైన్ టు చెక్ అనదర్ కండిషన్, ఇట్ ఈస్ ఆల్సో ఫాల్స్. సో మనకి ఫాల్స్ అయితే వెళ్తాం ఎస్ బ్లాక్ లో ఏముంది సారీ యూ ఫెయిల్ అంటే 20 మార్క్స్ అంటే మనకి ఏముందమ్మా ఫెయిల్ అంటే ద అవుట్పుట్ విల్ బి టు ఎగ్జిక్యూట్ ద సారీ యూ ఫెయిల్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ladder. సో దిస్ ఈస్ ద డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఈ 4 కాన్సెప్ట్స్ కూడా మనకి ఈ క్లాస్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ స్విచ్ అనేది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. సో ఆ క్లాసెస్ ఏమైనా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.